అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. లాండర్ సమస్య ఆంధ్రప్రదేశ్లో నేను లేవనెత్తుతున్నానా, లాండర్ సమస్యకు నేను సమస్య అయ్యానా అనే సెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏందో ఒకసారి చూద్దాం. ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వామి? నేను పోతాను, కలుస్తాను, వస్తాను, వీళ్ళకేం సంబంధము? మీరు పోవచ్చు, వెళ్ళొచ్చు, కలవచ్చు, వీళ్ళకేం సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు మీ పార్టీ వ్యక్తులు, మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ సంబంధించినట్టు ఫ్యామిలీ మెంబర్స్. సో మీరు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, నిర్మోహమాటంగా వెళ్ళి వాళ్ళని కలిసి రావచ్చు. కానీ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెళ్ళే తరుణంలో ప్రాణాలు పోతున్నాయి. మీరు మొన్న వెళ్ళినటువంటి వ్యక్తిని, అంటే బెట్టింగ్ ఆడి ప్రాణాలు కోల్పోయినటువంటి మీ కార్యకర్త, మీ ఫ్యామిలీ మెంబర్, సంథింగ్ మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కలడానికి వెళ్ళిన తరుణంలో 2 ప్రాణాలు తీసుకున్నారు మీరు. దీన్ని లాండర్ సమస్య అనరా? ఏమంత అంగు ఆర్భాటంగా మీరు వెళ్ళింది ఏంటి? పెళ్ళికా? లేకపోతే మీరు వెళ్ళింది పేరంటానికా? కాదు కదా. సావు దగ్గరికి వెళ్ళారు కదా, ఆ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళారు కదా, ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడానికి వెళ్ళారు కదా. ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 2 ఫ్యామిలీల ధైర్యాన్ని తీసేశారు. దీన్ని లాండర్ సమస్య అనరా? దీన్ని ఏమంటారో వైసీపీ కార్యకర్తలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతుల దగ్గరికి పోయినాను, రైతులను కలిసినాను, రైతు సమస్యను లేవనెత్తినాను, ప్రెస్ లో అడ్రస్ చేసినాను, రైతు సమస్యనే లేవనెత్తినాను, రైతు సమస్యనే చెప్పినాను. ఎవరికి ఏం తప్పు జరిగింది? ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు రైతుల దగ్గరికి వెళ్ళినారు, రైతుల సమస్యలు చెప్పినారు, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ గతంలో మనము అధికారంలో ఉండేప్పుడు రైతుల సమస్యలు ఏమయ్యాయి? రైతుల సమస్యలు గుర్తు రాలేదా? రైతులు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని మీకు తెలియదా అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి మేము. నేను చేయాల్సిన ధర్మం మనం చేసినాం. నా ప్రోగ్రామ్ అడ్డుకునింది మీరు. ఎందుకు అడ్డుకున్నావు? నా ప్రోగ్రామ్ కి ఎంతమంది వస్తే నీకేం బాధ? నీ ప్రోగ్రామ్ కు రాలేదని నీకెందుకు అంత బాధ? నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పనున్నట్టున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మనము ఇంకా భ్రమలోనే బతుకుతున్నామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం 2024 ఎలక్షన్స్లో ఇదే భ్రమతో బతికాం. ఇక మనం గెలిచేస్తాం, మనం ఇంకా వైనాట్ 175 అని అన్నారు. ఎందుకన్నారు వైనాట్ 175 అని? మనం మీటింగులు పెడితే మనకు వచ్చినటువంటి జనాలు అధిక సంఖ్యలో వచ్చి ఒక మహాసంద్రంలో కనిపించేది జనాలు చూస్తే మనం పెట్టినప్పుడు. అప్పుడు జనరల్గా అందరూ అదే అనుకున్నారు. ఏమనుకున్నారు? అమ్మా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నందుకు కనీసం వైనాట్ 170 వస్తాయేమో, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడేమో ఆ జనాలు చూసి అనుకున్నాం. కానీ జనాలు మనకి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్షంలో కూడా లేనంత స్థాయిలో కూర్చోబెట్టేశారు మనల్ని. మళ్ళీ అదే జనము మళ్ళీ మనం మీటింగ్లు పెడితే వస్తారు, కూర్చుంటారు, మీరు చెప్పిన మాటలు వింటారు. కానీ ప్రజలకి ఏ ప్రభుత్వం మేలు చేస్తుందో, ప్రజలకి ఏ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో, రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుందో ప్రజలకి క్లియర్గా క్లారిటీ ఉంది. అందుకనే కూటమి ప్రభుత్వానికి అధిక మెజారిటీ ఇచ్చింది, వైసీపీ ప్రభుత్వానికి 11 సీట్లు ఇచ్చింది. జనాలను చూసి మనం భ్రమలో బతకడం అనేది తప్పు అనేది నా పాయింట్. అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరు ఉసురు నువ్వు పోసుకుంటా ఉన్నావు. కానీ మా ప్రభుత్వం మీద అంటున్నాం, మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. అందరికీ చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. ఏం మాట నిలబెట్టుకున్నాము? మద్యం నిషేధిస్తాం అని మాట ఇచ్చి ఇష్టానుసారం బ్రాండ్లు తెచ్చి ఇష్టానుసారం రేట్లు కమ్మేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాం చూడు, అది మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము. ఇక రెండో మాట, నిత్యావసర సరుకులు మధ్యతరగతి కుటుంబానికి తక్కువ ధరలకే అందిస్తామని చెప్పేసి, చాలా తక్కువ ధరలకి అందిస్తామని చెప్పేసి అప్పుడు చెప్పిన మాట, నిత్యావసర సరుకుల ఆకాశానికి ఎత్తేసాం చూడండి, అది మనం నిలబెట్టుకున్న మాట. రోజువారీ కూలీ దొరకకుండా ఇసుక ధరలు, సిమెంట్ ధరలు పెంచేసాం చూడండి, అది మనము నిలబెట్టుకున్నటువంటి మాట.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా ఇవ్వకుండా, రాజధాని కూడా లేకుండా చేసేసాం చూడు, అది మనము నిలబెట్టుకున్నటువంటి మాట. ఇష్టానుసారం డబ్బులు పనిచేసి ఇష్టానుసారం అవసరం ఉన్నా లేకుండా డబ్బులు ఇచ్చేసాం చూడండి, అది మనం నిలబెట్టుకున్నటువంటి మాట. అసెంబ్లీలోనే, సాక్షాత్ అసెంబ్లీలోనే ఈ సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా కట్టి తీరుతాం అని చెప్పేసి మన ప్రభుత్వంలో ఒక సోకాల్డ్ మంత్రి మాట్లాడి వీరాల పరికాలు చూడండి, ఆ తర్వాత అవ్వలేదని చేతులు ఎత్తేసాం చూడండి, అది మనం నిలబెట్టుకున్నటువంటి మాట. మనం నిలబెట్టుకున్నటువంటి మాటలు చెప్తే ప్రజలు ఆ 11 సీట్లు కూడా మనకి ఇవ్వరు, ఆ ఒక్క సీట్ ఇస్తారు, అది కూడా మీ సీటే. మంచి చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ, మా పార్టీ మీద మా మీద మంచి చేశాం కాబట్టి 11. ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే, ప్రేమ ఎక్కువైంది కాబట్టి 11. తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? ప్రజలు మన సభలకు వచ్చారు కాబట్టి 11. వాళ్ళకైనా భోజనం పెడతావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? వాళ్ళకి మనం కడుపు నిండా తిండి పెట్టి వాళ్ళని మంచిగా చూసుకున్నాం కాబట్టి రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు, అందుకే 11. పార్టీ వాళ్ళు, లేకపోతే నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు, లేకపోతే ప్రజలతో పాటు నేను మమేకం అవుతున్నాను. మనం ప్రజలతో మమేకం అయ్యాం కాబట్టి, గత 5 సంవత్సరాల్లో ప్రజలకి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి అందుకే 11. వాళ్ళకి లేని బాధ నాకు లేని బాధ నీకెందుకు బాధ? వైసీపీ ప్రభుత్వము ప్రజల దగ్గరికి వెళ్తుందా, ప్రజల దగ్గర ఉంటుందా, ప్రజల సమస్యలు తెలుసుకుంటుందా అనేది ప్రభుత్వానికి బాధ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు ప్రతిపక్ష హోదాలో, అంటే దీన్ని ఏమంటారు అనుకుందాంలే, ప్రతిపక్ష హోదాని అనుకుందాం, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి అది మీ కనీస బాధ్యత. అది కూడా మీరు అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారని ప్రజలు నమ్ముతారు. అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టేసి ఇప్పుడు ప్రజల మధ్యలో తిరిగేసి ప్రజల సమస్యలు తీర్చేద్దామంటే ఇదంతా ఒట్టి భ్రమ. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే మంచిదో, అర్థమవ్వకపోయినా దానికి నేనేం చేయలేను. ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.